సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అస్వస్థతకు గురైనారు. ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్న మంత్రి ఉన్నట్టుండి వాలిపోవడం జరిగింది. వెనుకనే ఉన్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ అప్రమత్తంగా క్రింద పడుతున్న మంత్రిని పట్టుకోవడంతో గండం తప్పింది. వెంటనే 108 అంబులెన్స్ ను పిలిపించి మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మంత్రి కోలుకొని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనతో ఆనం రామనారాయణ రెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైనారు. మీడియా మాధ్యమాలకు ఫోన్స్ చేసి మంత్రి గారికి ఎలా ఉందంటూ విచారణ చేపట్టారు. ఆనం రామనారాయణ రెడ్డి ఆరోగ్యం కుదుటపడడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. గాను 672 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 362 గ్రామాల్లో మార్చి 2020 నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న శెట్టిపల్లి గ్రామ భూ సమస్యను 2110 మందికి లబ్ధి చేకూరే విధంగా పరిష్కరించడమైనది. కోడూరు మండలంలో అతుకుబడి పట్టాలుగా నమోదై ఉన్నటువంటి పట్టా భూముల సమస్యను పరిష్కరించి 17,000 ఎకరాలకు సంబంధించి సుమారుగా 10,000 మంది రైతులకు లబ్ధి పొందే విధంగా త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి తిరుపతి రూరల్ మండలం దామిరేడు భూ సమస్యను పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైల్వే, ఏపీఐసి, దుగ్గరాజపట్నం, ఓడరేవు తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు సాగుతోంది. పేదల పక్షపాతి విజన్ కలిగిన ముఖ్యమంత్రి గారు గ్రామాలు పటిష్టమైతేనే నిజమైన అభివృద్ధి అని నమ్మే ఉప ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. జిల్లా అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, న్యాయ కోవిదులకు, మీడియా మిత్రులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.